don't have much faith, in big show. పెద్ద ఆడంబరములలో నాకు ఎంత మాత్రం నమ్మకం లేదు. Big talk. పెద్ద మాటలో నమ్మకం లేదు. Even big hall. పెద్ద హాల్లో కూడా నాకు నమ్మకం లేదు. I don't care for those things. వీటిని ఎంత మాత్రం లక్ష్య పెట్టను. This fellowship began in humble places. ఈ సహవాసము దీనమైన స్థలములోనే ప్రారంభమైనది. So I say I am a kotai or pandal preacher. సాధారణంగా అనేకమైన తాటాకు పందిరిలో నేను బోధిస్తుండేవాడిని. Or just a very simple preacher. సాధారణమైన సామాన్యమైన బోధకుడినే. So friends. కాబట్టి స్నేహితులారా, in Ephesians 5th chapter, ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 14th verse, 14వ వచనం, we are told, ఇక్కడ మనకేం చెప్పబడింది? awake thou that sleepest. నిద్రించున్న నీవు మేల్కొనుము. My father used to often preach from Abraham's life. మా నాన్నగారు అబ్రహాం జీవితం గురించి చాలా తరచుగా బోధిస్తుండేవారు. Abraham, Abraham, అబ్రహామా అబ్రహామా, walk before me and be thou perfect. నా ఎదుట నిందారహితుడివై నడుచుకొనుము. That's what my father used to say. మా నాన్నగారు ఆ మాటలు చెప్తూ ఉండేవారు. Be perfect. పరిపూర్ణుడివై ఉండుము. I don't know how many today in the fellowship సావాసం నుండి ఎంతమంది are keeping themselves free from guile. కపటం నుంచి తమను తాము కాపాడుకుంటున్నారో నాకు తెలియదు. Indians భారతీయులు are past masters at guile. కపటం చూపించడంలో చాలా నిపుణులు. My, చూడండి స్నేహితులారా, how they have perfected the art of deceiving one another. ఒకరినొకరు మోసపుచ్చుకోవడంలో ఎంతో ఆరితేరిన వారని చెప్పవచ్చు. So nobody wants to trust anyone. ఒకరినొకరు ఎవరు నమ్మటానికి ఇష్టపడరు. But కానీ when the